మాజీ క్రికెటర్ దామికా నిరోష హత్యకు గురయ్యాడు. తన నివాసంలో భార్య, పిల్లల ఎదుటే దుండగుడు అతన్ని దారుణంగా కాల్చి చంపాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. గాలే జిల్లాలోని అంబాలన్ గోడా ప్రాంతంలో దామిక కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అతడి ఇంట్లోకి జొరబడి మాజీ క్రికెటర్పై దాడి చేశాడు. అతడి కుటుంబం కళ్ల ముందే తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దామిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన దామిక 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 2 ఏళ్ల పాటు వన్డేలు, టెస్టుల మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన దామిక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 20 ఏళ్లకే క్రికెట్ను వదిలేశాడు. అతని మృతికి పలువురు శ్రీలంక క్రికెట్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.